కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము దీపము, ల్యాంప్. మా దీపములు ఆరిపోవచ్చు ఉన్నవి. Our lamps are putting off. యేసుక్రీస్తు ప్రభు అదృశ్యమైనటువంటి విషయాలను మానవ నేత్రములకు మరుగైనటువంటి విషయములను శాశ్వతమైన, స్థిరమైన, నిరంతరము నిలచే, వాడబారని స్వాస్యము కలిగినటువంటి ఆ పరలోకమును గూర్చినటువంటి మర్మములను, పరలోకమును గూర్చినటువంటి విషయములను బోధించుచు ఉన్నప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి విద్య లేని పామరులకు, సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉపమానం ద్వారా పరలోక సంబంధమైనటువంటి నిగూఢమైనటువంటి మర్మములను బోధించేవారు. అందుకనే యేసయ్య సద్బోధకుడు, యేసయ్య మంచి బోధకుడు. ఇజ్రాయేలీలు యేసుక్రీస్తు ప్రభుని రబ్బోని అని పిలిచేవారు. రబ్బోని అంటే బోధకుడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు మంచి బోధకునిగా ఉన్నాడు. యేసయ్య ఈ లోకంలో ఇమ్మానుయేలు దేవునిగా సంచరించినప్పుడు రక్తమాంసంలో పాలువాడై మానవుల్లో మానవునిగా, మానవులకు తోడుగా ఉండడానికి దృశ్య రూపము దాల్చి భూలోకంలో సంచరించినటువంటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు నోటి నుండి వచ్చినటువంటి మాటలను ఆయన శిష్యులు సువార్త ద్వారా భద్రం చేశారు. సువార్త గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు నోటి నుండి వచ్చినటువంటి మాటలు యథార్థమైన రీతిలో ఉన్నవి ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులైనటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త గ్రంథాలుగా రచించారు. క్రొత్త నిబంధన గ్రంథంలోని 27 పుస్తకాల్లో మొదటి 4 పుస్తకాలు కూడా సువార్త గ్రంథములు అని పిలువబడతాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇవి ఎందుకని సువార్తలుగా పిలువబడుతున్నవి అంటే ఇవి కేవలము యథార్థమైనవి, ఎంతైనా నమ్మదగినవి. యేసుక్రీస్తు ప్రభు నోటి నుండి వచ్చినటువంటి మాటలను ఆయన శిష్యులు సువార్త గ్రంథములుగా రచించారు. ఈ మొదటి 4 పుస్తకాలు సువార్తలైతే మిగతా 27 పుస్తకాలు సువార్తలు కాదా అన్న ప్రశ్న కలగవచ్చు. వాస్తవమే. దావీదేమని చెప్తున్నాడు? ప్రభువా, నీ వాక్యసారము కేవలము సత్యము. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 66 పుస్తకాలు కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ వలన, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి దేవుని ప్రవక్తలు, దేవుని పరిచారకులు, దేవుని శిష్యులు, దేవుని సేవకులు రచించారు. అందువలన ఈ 4 స్వార్థ గ్రంథాలు మినహాయిస్తే మిగిలినటువంటి క్రొత్త నిబంధన గ్రంథంలోని 27 పుస్తకాలు, 23 పుస్తకాలు కూడా దేవుని ఆత్మ ప్రేరేపణ వలన రచించబడ్డాయి కనుక అవి కూడా కేవలము నమ్మదగినవి, సత్యమైనవి. కానీ వ్యత్యాసం ఏమిటంటే ఈ మొదటి 4 పుస్తకాలు కూడా యేసుక్రీస్తు ప్రభువు రక్తమాంసంలో పాలువాడై ఇమ్మానుయేలు దేవునిగా మానవులతో ఉండి ఆయన నోటి నుండి వచ్చినటువంటి మాటలు పరలోక సంబంధమైనటువంటి సత్యములు, దేవుని రాజ్య సంబంధమైనటువంటి మరుగైన
అరుగైనటువంటి విషయాలు ఆయన శిష్యులు రచించారు, భద్రపరిచారు. అందువలన ప్రత్యేకంగా ఈ 4 పుస్తకాలు కూడా సువార్త గ్రంథములు అని పిలువబడుతున్నాయి. ఈ 4 పుస్తకాలు మినహాయించి మిగిలినటువంటి 62 పుస్తకాలు సువార్త కాదు అని అర్థం కాదు. బైబిల్ గ్రంథం కేవలం ఈ 66 పుస్తకాలకు పరిమితం కూడా కాదు. ఎందుకంటే యోహాను సువార్తలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ప్రేమించినటువంటి యేసయ్య చేత అధికముగా ప్రేమించబడినటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, ఆయన చేసినటువంటి బోధలు వ్రాయాలి అని అంటే భూలోకంలో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా సరిపోవు. అన్న ఆశ్చర్యకార్యాలు యేసుక్రీస్తు ప్రభు చేశారు. అంటే అర్థం ఏంటంటే సువార్త ఈ 4 పుస్తకాలకు పరిమితము కాదు. ఆయన ఆత్మ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు చేత ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన ఉద్దేశాన్ని బట్టి, ఆయన ప్రణాళికను బట్టి ప్రత్యేకపరచబడినటువంటి పౌలు గొప్ప స్వార్థ పరిచర్య చేశాడు. పౌలు జీవితం ఒక స్వార్థ గ్రంథం, పేతురు జీవితం ఒక స్వార్థ గ్రంథం. పౌలుతోనూ, పేతురుతోనూ, యాకోబుతోనూ, యోహానుతోనూ స్వార్థ ఆగిపోలేదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవునిగా ఉన్నానని యేసయ్య చెప్తూ ఉన్నారు. కనుక యేసయ్య నేడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, ఆయన ప్రేమించే వారిని ఆయన మందిరంగా ఉపయోగించుకుంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచు ఉన్నాడనియు మీరు ఎరుగరా? Know ye not you are the temple of God and the Spirit of God dwells in you. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ఏక కుమారుడు అని నమ్ముతారో, యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒకరే అని విశ్వసిస్తారో వారందరూ కూడా దేవుని ఆలయమై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పరలోక సంబంధమైనటువంటి విషయాలు మానవ దృష్టికి, మానవ ఆలోచనకి, మానవ జ్ఞానానికి అందనటువంటి సత్యములు మిగులు సామాన్యులకి, విద్య లేనటువంటి పామరులకు అర్థమయ్యే రీతిలో, ఉపమాన రీతిలో బోధించారు. పరలోక సంబంధమైనటువంటి ఉపమానాల్లో ఒక ఉపమానము 10 మంది కన్యకలను గురించినటువంటి ఉపమానము, ద పారబుల్ ఆఫ్ 10 వర్జిన్స్. ఈ ఉపమానంలో యేసుక్రీస్తు ప్రభువు ఏమని చెప్తూ ఉన్నారు అంటే 5 కన్యకలు బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా ఉన్నారు, 5 కన్యకలు బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారు. భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా 2 తెగలకు చెందినటువంటి వారిగా, 2 గుంపులకు చెందినటువంటి వారిగా, 2 స్వభావాలు కలిగినటువంటి వారిగా ఉన్నారు. భూలోకంలో మనం అందరం కూడా, మానవులందరూ కూడా రక్షణ స్వాస్యాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. భూలోకవాసులందరూ కూడా రక్షణ స్వాస్యాన్ని పొందుకోవాలి. దేవుని బిడ్డలుగా దేవునితో ఐక్యపరచబడాలి, సమాధాన పరచబడాలి. ఈ లోకయాత్ర, భూలోక ప్రయాణం ముగించుకున్న తర్వాత మానవుల యొక్క విశ్రాంతి నిలిచినది. ఆ విశ్రాంతిలోనికి, పరలోక స్వాస్యంలోనికి మానవులందరూ కూడా ప్రవేశించాలి. ఆ విశ్రాంతిని పొందుకోవడానికి మానవులందరూ కూడా భూలోకంలో ఎదురు చూస్తున్నారు, సిద్ధపడుతున్నారు. అట్లానే భూలోకంలో ఉన్నటువంటి మానవులందరూ ఎట్లా పరలోకానికి సిద్ధపడవలెను అన్నటువంటి ఆ సత్యాన్ని యేసయ్య బోధిస్తూ ఈ 10 మంది కన్యకలను గురించినటువంటి ఉపమానము చెప్తున్నారు. ఈ 10 మంది కన్యకల్లో 5 బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకలుగా ఉన్నారు. ఈ బుద్ధి కలిగినటువంటి కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు, ఈ 10 మంది ఏం చేస్తున్నారు? వరుని కొరకు ఎదురు చూస్తున్నారు, రాజు కొరకు ఎదురు చూస్తున్నారు.
వివాహ సమయం కొరకు ఎదురు చూస్తున్నారు, వరుని కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వరుడు రాజు యేసుక్రీస్తు ప్రభు. భూలోకవాసులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభునకు ప్రదానం చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు శరీరంలో వివిధ భాగాలుగా ఉన్నారు. ప్రతి మనుష్యుడు కూడా యేసుక్రీస్తు ప్రభు శరీరంలో భాగమైనప్పుడు పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకుంటాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు ఎంతమంది విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు యేసుక్రీస్తు ప్రభును ఈ లోకానికి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పంపించి ఉన్నారు. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him will not perish but will have eternal life. John chapter 3 verse 16. ఆయన నామందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించారు. ఈ 10 మంది కన్యకలను గురించినటువంటి ఉపమానంలో ఈ 10 మంది కూడా వరుని కొరకు ఎదురు చూస్తున్నారు. 10 మంది కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉన్నారు. యేసయ్య యొక్క మాటను ఎరిగినటువంటి వారిగా ఉన్నారు. వీరందరూ కూడా క్రైస్తవులుగానే ఉన్నారు, క్రీస్తును ఎరిగినటువంటి వారిగానే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువును ఎరిగినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువును కాపరిగా కలిగినప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువులోని మాధుర్యాన్ని రుచి చూచినప్పటికీ ఇందులో సగం మంది పరలోక ప్రవేశాన్ని పొందుకున్నారు. మిగతా సగం మంది వెలుపలికి నెట్టివేయబడ్డారు. పరలోకంలో ప్రవేశం దొరకలేదు. అందువలన మన భూలోక యాత్ర ముగిసేంతవరకు మిగుల భయభక్తులతో ముఖ్యంగా క్రైస్తవులు తమ సొంత రక్షణను కొనసాగించుకొనవలసినటువంటి వారిగా ఉన్నారు. మరణమగునంతగా యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఎట్లా విధేయత చూపించారో అట్లా క్రీస్తును ఎరిగినటువంటి క్రైస్తవులు మరణమగునంతగా దేవుని పట్ల విధేయత కలిగి పరలోక స్వాస్థ్యంలో ప్రవేశించేంత వరకు మెలకువ కలిగి ఉండాలి, సిద్ధపడి ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఏ జామో ఏ గడియో వరుడు, రాజు, రక్షకుడు ఏ సమయంలో వస్తాడో తెలియదు కనుక మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆయన ఏ గడిలో వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువ కలిగి ఆయన రాకడ కొరకు కనిపెట్టుడి అని దేవుని వాక్యం మనల్ని ప్రోత్సహిస్తున్నది, బలపరుస్తున్నది. పది మంది కన్యకలు
వరుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఇందులో 5 కన్యకలు రాత్రి వేళ దివిటీలు పట్టుకుని ఉన్నారు. దివిటీలతో పాటు సిద్ధెలలో నూనె కూడా నింపుకొని మంచి సిద్ధపాటు కలిగినటువంటి వారిగా ఉన్నారు. రాత్రికాలము చీకటి, ఆ చీకటి సమయంలో చక్కగా వారు దీపాలు కలిగి ఉన్నారు, కాగడాలు కలిగి ఉన్నారు. మండుచు ఉన్నటువంటి దీపాలతో పాటుగా వారు సిద్ధెలలో నూనె కూడా కలిగి ఉన్నారు. మిగతా 5 కన్యకలు ఎట్లా ఉన్నారంటే వీరు కేవలం మండుచు ఉన్నటువంటి దీపాలు మాత్రం కలిగి ఉన్నారు. నూనె, సిద్ధెలలో నూనె కలిగి లేరు. వారి వద్ద సిద్ధెలు లేవు, నూనె లేదు. వారి క్రియలు వారి వెంట వచ్చును. యేసుక్రీస్తు ప్రభువును ఎరిగినటువంటి ప్రతి విశ్వాసి కూడా సత్క్రియలు ఓపికతో కొనసాగించుకోవాలి. క్రీస్తును పోలినటువంటి స్వభావము, క్రీస్తును పోలినటువంటి క్రియలు కలిగి ఉండాలి. వారి క్రియలు వారి వెంట వచ్చును. మనం ఈ లోకానికి ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకం నుండి ఏమీ తీసుకుని వెళ్ళాం. మన క్రియలు మన వెంట వెళతాయి. సత్క్రియలను ఓపికతో మనం చేసినప్పుడు తగిన కాలమందు ఫలాన్ని మనం పొందుకుంటాం. రాత్రి సమయంలో ఈ 10 కన్యకలు వరుని కొరకు ఎదురు చూస్తూ మధ్యరాత్రి వేళ కునికి నిద్రించుచూ ఉన్నారు. నిద్రించుచూ ఉన్నటువంటి సమయంలో మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువు వరునిగా, రాజుగా ప్రత్యక్షమయ్యారు. దేవుని యొక్క వేవేల దూతగణములు ప్రత్యక్షమయ్యాయి. ప్రధాన దూత ఆర్భాటంతో యేసయ్య యొక్క రాకడను గురించి మధ్యాకాశంలో ప్రకటిస్తూ ఉన్నాడు. వరుని యొక్క స్వరాన్ని విని ఈ 10 కన్యకలు నిద్రలో నుండి మేల్కొన్నారు. మేల్కొన్నప్పుడు వారి దివిటీలు చూసుకున్నప్పుడు 5 కన్యకల యొక్క దివిటీలు బాగా వెలుగుతూ ఉన్నాయి. అంత మాత్రం కాదు, వారి యొద్ద సిద్ధల్లో నూనె కూడా ఉన్నది. మరి ఒక 5 కన్యకల దివిటీలు ఆరిపోతూ ఉన్నవి. వారి దగ్గర నూనె కూడా లేదు. వరుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుని, రక్షకుడిని, రాజును ఎదుర్కొనడానికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి ఆ సమయంలో మా దీపములు ఆరిపోతూ ఉన్నవి. అవర్ ల్యాంప్స్ ఆర్ పుట్టింగ్ ఆఫ్, గివ్ అస్ సమ్ ఆయిల్ అని అడుగుతూ ఉన్నారు బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు ఏమని చెప్తూ ఉన్నారు? మా యొద్దనున్నటువంటి నూనె మాకును మీకును సరిపోదు. అమ్మవారి యొద్దకు వెళ్ళి మీరు నూనె కొనుక్కొనుడి అని చెప్పినప్పుడు ఈ 5 కన్యకలు యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమైన సమయంలో నూనె సిద్ధపరచుకుంటూ ఉన్నారు. వారి యొద్ద నూనె లేదు. వారు నూనె కొనడానికి వెళ్ళినప్పుడు నూనెను వెతుక్కుంటూ సిద్ధపడుతున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడి ఉన్నటువంటి 5 కన్యకలు కూడా యేసుక్రీస్తు ప్రభుతో మధ్యాకాశానికి ఎత్తబడ్డారు. పరలోకంలో దేవుని సన్నిధిలో పరలోక స్వాస్యంలో ప్రవేశించారు. పరలోక ద్వారం మూయబడింది. తరువాత ఈ బుద్ధి లేని కన్యకల 5 వచ్చి పరలోక ద్వారాన్ని తడుతున్నారు. ప్రభువా, ప్రభువా, మాకు తలుపు తీయము అని తడుతూ ఉన్నప్పుడు, నేను మిమ్మను ఎరుగను, నా యొద్ద నుండి వెళ్ళిపోవుడి, ఐ డు నాట్ నో యూ అని యేసుక్రీస్తు ప్రభు ఆ బుద్ధి లేని కన్యకలతో చెప్పినప్పుడు వారికి పరలోకంలో దేవునితో సహవాసం కలుగలేదు. వెలుపట ఏడ్పు, పండ్లు కొరుకుటా ఉన్నటువంటి అగాధంలోనికి, దేవునికి వేరైనటువంటి వేదనకరమైనటువంటి స్థలంలోనికి వారు త్రోసివేయబడ్డారు.
ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత రెండే రెండు గమ్యాలు, ఒకటి పరలోకం, లేకపోతే పాతాళం. ఏది మన గమ్యం, ఏది మన గురి అని నిర్ణయించుకొనడానికి ఈ భూలోకంలో ప్రతి మనుష్యునికి కూడా సమయం ఇవ్వబడింది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలకు తమ హృదయంలో చోటిస్తారో, ఓపికతో ప్రయాసతో ఆ వాక్యాన్ని అనుసరించి జీవించి మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలిస్తారో వారు సిద్ధులలో నూనె సిద్ధపరచుకుంటున్నారు. నీతిమంతుల కొరకు వెలుగును ఆనందమును వెత్తబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు రాజాదిరాజుగా, ప్రభులకు ప్రభుగా, న్యాయాధిపతిగా వచ్చినప్పుడు వారు పరలోకంలో యుగ యుగాలు, తరతరాలు నిత్య జీవంలో దేవునితో కూడా నెమ్మది కలిగి విశ్రాంతిలోనికి ప్రవేశిస్తారు. నీతిమంతుల కొరకు వెలుగును ఆనందమును వెత్తబడి ఉన్నవి. ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు, పరలోకంలో ప్రవేశించుట కొరకు భూలోకంలో మనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మా దీపములు ఆరిపోవుచున్నవి అని ఈ బుద్ధి లేని కన్యకలు యేసుక్రీస్తు ప్రభు రాకడ వచ్చిన తర్వాత గమనించుకున్నారు వారిలోని కొరతలు, వారిలోని లోపాలు. వీరు తమ అపరాధముల కొరకు, తమ దోషముల కొరకు పశ్చాత్తాపడినటువంటి వారిగా లేరు. ఇదే సమయము, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక మన పాపములన్నింటినీ క్షమించి మన సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయును. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విడిపిస్తుంది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వ్యక్తి తన పాపములను యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, బ్యాప్తిజమం ద్వారా, పునర్జన్మ సంబంధమైనటువంటి బ్యాప్తిజమం ద్వారా కడిగి వేసుకోనాలి. క్రొత్తగా జన్మించినటువంటి శిశువును పోలినటువంటి నూతన మనస్సు కలిగి యేసుక్రీస్తు ప్రభు సిద్ధపరిచినటువంటి ఆ పరలోక స్వాస్థ్యంలోనికి ప్రవేశించాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. ఇన్ మై ఫాదర్స్ హౌస్ దెర్ ఆర్ మెనీ mansions, there are many rooms. I am going to prepare a place for you. ఈ వాగ్దానం ప్రతి మనుష్యుడు కూడా స్వతంత్రించుకోవాలి. క్రిందనున్నటువంటి పాతాళాన్ని తప్పించుకుని, నరక వేదాలను తప్పించుకుని మరణాన్ని జయించాలంటే ఒకే ఒక మార్గం, యేసును రక్షకునిగా అంగీకరించడం, మారు మనస్సు పొందుకొనడం, మారు మనస్సుకు తగినటువంటి ఫలాలు ఫలించడం, సిద్ధలో నూనె సిద్ధపరచుకున్నాను. Their deeds will go with them. The soil in the jar signifies the good deeds, the righteous acts, the faith a person acquires through his earthly journey by accepting Jesus Christ as his personal Savior. God is love. Jesus Christ is love. Unless we have Jesus Christ as our personal Savior, we cannot have love in our heart. Only by accepting the grace of God, Jesus Christ, as our personal Savior, we will know love. Then we can love the Creator God with all our heart, with all our strength, with all our soul, and then extend that love to our fellow neighbor, fellow human beings.
These are the deeds that we will carry home above. In my Father's house there are many mansions. I am going to prepare a place for you. Once I prepare a place for your dwelling, I will come and receive you. This is the promise of God. Heaven and earth will pass away, but not my word. These five wise virgins carried oil in their jar along with the lamps. The foolish virgins carried only the lamps that are putting off by the time the bride has arrived. The fear of God is the beginning of wisdom. These five virgins possessed the fear of God and they are wise. They lead a blameless life throughout their earthly journey. The true religion in the sight of God is to lead a blameless life and to care for the orphans and widows in their needs. James chapter 1 verse 27.